ఉందా లేదా అనేది కూడా మీరు చూస్తారు. సో దక్షిణాంధ్ర రాష్ట్రాలన్నింటిలో కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఈ సమస్య మనకు ఉంది. ఒక కేరళలో అంటే వాళ్ళది మిశ్రమ ప్రభుత్వం, దాని విషయం లేదు సార్. ఓకే, ఈ అంశం ఇక్కడ కూడా ఈ తర్జన భజనలు పడుతుంటే జగన్ టీం నుంచి నేతలు వలసలకు రావడం ఇది ఎలా చూడాలి సార్? అది కూడా అందులో కూడా ఇది కనిపిస్తుంది మీకు. జగన్ టీం నుంచి వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది జనసేనలోకో బీజేపీలోకి పోతున్నారు. తెలుగుదేశంలో వాళ్ళను ఫోన్ చేశాడు, కనీసం కాంటాక్ట్ చేశాడు ఆఫీస్ని అంటే కూడా వాడి మీద విరుచుకుపడిపోతున్నారు. మేమందరం కష్టపడి ఇవన్నీ చేస్తే మీరు ఇప్పుడు వైసీపీ వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి పదవులు ఇస్తారా అని. నేను పేరు చెప్పనా కానీ ఆ మహిళా నాయకురాలు లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది వాళ్ళు దాదాపు పడిగాపులు కాస్తున్నారు చాలా కాలం నుంచి. వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ లేదా ఎల్లో సిగ్నల్ ఇంతవరకు కూడా రావట్లేదు. ఎందుకంటే ఎల్లో సిగ్నల్ ఇవ్వాలంటే లోపల ఏదో డేంజర్ సిగ్నల్స్ లాగా మీరు తీసుకుంటే జాగ్రత్త అని అంటున్నారు. ఈ సమస్య లేదు కదా, జనసేన పెరగాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అయితే కురుపాండవ యుద్ధానికి ముందు సైన్యాన్ని పెంచుకుంటూ పోయాడో, ఇటు నుంచి దుర్యోధనుడు అటు నుంచి అర్జునుడు, ఇక్కడ సైన్యాన్ని పెంచుకుంటున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు తెలివైన నాయకుడుగా ఒక షరతు పెట్టాడు. ఎన్డీఏలో మనం ఇతరులను చేర్చుకునేటప్పుడు పరస్పరం సంప్రదించుకొని ఒక అవగాహనకు రావాలి అన్నాడు. అది జరగదని ఆయనకు తెలుసు, అయినా ఈ సమస్య ఉందని ఆయన పెట్టాడు. జనసేన వాళ్ళు మీరు బాలినేని శ్రీనివాసరెడ్డితో మొదలుపెట్టి ఇప్పటికీ చాలా కీలకమైన నాయకులు 60 మంది దాకా చేర్చుకున్నారు. మరి మీరు ఏదో అమ్మ పెట్టదో అడుగు తినేవదని మీరు రానివ్వరు, మమ్మల్ని అక్కడికి పోతానంటే మీరు ఎలా ఆపుతారని వీళ్ళు కూడా ఉండరు. కాబట్టి బీజేపీలో కూడా చేర్చుకుంటున్నారు. బహుశా మీరు అడగడానికి కారణం మన మీడియాలో వాళ్ళకు వాయిస్గా ఉండిన రవిచంద్రారెడ్డి ఎవరైతే చాలా ఎక్కువగా అగ్రెసివ్గా మాట్లాడి ఇవన్నీ చేసేవాడో ఆయన వెళ్తే ఆయనకు సాక్షాత్తు దగ్గుబాటి పురంధేశ్వరి గారు శాలువా కప్పి మరీ ఆహ్వానించారు. దీనివల్ల మనకు 2 విషయాలు. ఇటువైపు సత్యకుమార్ ఏం తక్కువ ఆయన కాదు ఈయన. కాబట్టి అంటే ఏ స్థాయిలో ఉంది పరిస్థితి అంటే బీజేపీకి కూడా అవసరంగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ తెలుగుదేశం జోష్, జనసేన జోరు, బీజేపీకి కొంచెం తగ్గింది జోరు అంటున్నప్పుడు ఈయనను వాళ్ళు ఆహ్వానించిన పరిస్థితి. ఈయన వాస్తవంగా కాంగ్రెస్ కూడా అధికార ప్రతినిధి, తర్వాత వైసీపీ. సో బీజేపీ మీద రాజకీయ వ్యతిరేకత ఎక్కువగా మాట్లాడిన వాళ్ళలో అప్పుడు ఈయన కూడా ఒకరు ఉండేవాళ్ళు. ఏదైతేనేమి ఇప్పుడు ఈయన వెళ్లే ముందు చాలా మాట్లాడారు 10 మంది. నేను ఆయన ఏమంటలేదు, అది వైసీపీ వాళ్ళు చూసుకోవాలి మనకెందుకు, కానీ ఓ 10 మంది నలుగురు అంతా పక్కదో పట్టిస్తున్నారు, కోవర్ట్లు ఉన్నారు, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవరేం మాట్లాడినా సరే వైసీపీ వాళ్ళని చేర్చుకోవడానికి జనసేన బీజేపీ 2 తలుపులు తెరిచి ఉన్నాయి. వైసీపీ వాళ్ళని వీళ్ళింతగా చేర్చుకోవడం తెలుగుదేశం యొక్క మౌలిక ప్రయోజనాలకు హాని అని టీడీపీలో ఒక వర్గం బలంగా భావిస్తూ ఉంది. ఓకే, సో ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ క్లాష్ ఇప్పుడు జరుగుతుంది. ఇది ఒక ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ అని మీరు భావించవచ్చు, కోల్డ్ వార్. కానీ తెలుగుదేశం ఎంత గింజుకున్నా ఎంత బాధపడినా జనసేనను పెంచుకోకుండా పవన్ కళ్యాణ్ ఆగడు. తన సైన్యం పెరిగితేనే తన సేనానిగా తనకు పట్టు ఉంటుందని అతనికి తెలుసు. రెండవది కీపింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ సింగిల్ బాస్కెట్ అని మొత్తం గుడ్లన్నీ తీసిపోయి ఒకటో చోట పెట్టకూడదు, 4 చోట్ల పెట్టాలని ఆయనకు తెలుసు. మొత్తం తెలుగుదేశాన్ని నమ్ముకొని చివరి వరకు ఉండకూడదని. ఎందుకంటే 2014లో కలిసి ఉండి మధ్యలో బయటకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ఉండి మధ్యలో బయటకు వచ్చాడు. సో అన్ఫెయిత్ఫుల్లీ యువర్స్ అనేదో సినిమా తీసినట్టుగా వీళ్ళలో ఒకరి నుంచి ఒకరిని ఎలా నమ్ముతారండి? పూర్తిగా నమ్మకం, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. అదే జరుగుతుంది ఇక్కడ. కాకపోతే ఓపెన్గా జరుగుతుంది. సార్, ఏంటి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని అమిత్ షా గారు నేను మాట్లాడడం, గత ప్రభుత్వం మానవ విపత్తులను సృష్టించింది, వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసంపై చింతొద్దు మేము ఉన్నామని అమిత్ షా గారు డైరెక్ట్గా జగన్ టార్గెట్ చేయడం అంటే ఆంతర్యం. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా చివరి దశలో ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత విశాఖపట్నం వచ్చినప్పుడు మోదీ మాట్లాడకపోయినా అమిత్ షా అవినీతి గురించి అప్పుడు మాట్లాడారు. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడడం చాలా విచిత్రం. ఎందుకంటే ఊరి ముందుకు వచ్చాక ఉరుకులు పెట్టాడని చివరిదాకా అప్పటిదాకా మీరు వాళ్ళతో ఉన్నారు, ఆయన పొగిడారు, పార్లమెంట్లో కూడా అనేక సార్లు కితాబులు ఇచ్చారు, అప్పుడు వచ్చి నివేదికలన్నింటిలో చాలా నెంబర్లు ఇచ్చారు. ఇప్పుడు హఠాత్తుగా విధ్వంసం జరిగిందట, వెంటిలేటర్ మీద ఉందట, దీనికి తాము సహాయం చేస్తామని. నేను ఒకటే చెప్తున్నా, పోటీ పడి బీజేపీని
జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మోసారు కానీ మోస్తున్నారు కానీ వాళ్ళకి ఇదేమీ లెక్కలేదు. వాళ్ళు ఎప్పుడు తిట్టాలి ఎప్పుడు పొగడాలి అన్నది వాళ్ళ ప్రయోజనాలను బట్టి వాళ్ళు చేస్తారు కానీ ఇంకొకటి వాళ్ళు ఏం చెయ్యరు. వాళ్ళకి అన్నీ బాగా నడిచినప్పుడు చంద్రబాబును వాళ్ళు ఎంత ఇది చేశారో మనకు తెలుసు. అందుకని జగన్ ఇప్పుడు వాళ్ళు మీరు చూస్తే షర్మిల మాట్లాడారు ఇందాక, ఆమె కాంగ్రెస్ నాయకురాలు కదా, ఆమెకు ఇద్దరు వ్యతిరేకం కదా, జగన్ వ్యతిరేకమేమో షా అని. మీరు ఇన్ని రోజులు ఏం చేశారు? జగన్ అవినీతి మీకు అప్పుడు కనిపించలేదా? జగన్ విధ్వంసం మీకు అప్పుడు కనిపించలేదా? రివర్స్ టెండరింగ్లు ఇవన్నీ చేస్తుంటే మీరు ఎందుకు ఆపలేదు అని ఆమె ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. అంటే మరి షర్మిల గారు అమిత్ షాను అంటే బీజేపీ వాయిస్ని అంతా ఎలా బలపరుస్తున్నారు అదే రేవంత్ రెడ్డి కూడా చేస్తుంటారు ఎక్కడ తెలంగాణలో. ఇంకా కవిత మీద చర్య ఎందుకు తీసుకోలేదు, కేటీఆర్ మీద ఎందుకు తీసుకోలేదు ఈ పద్ధతిలో? కాబట్టి అమిత్ షా వరకు క్లియర్, ఆయన బీజేపీ మేము ఇటు ఉంటాము అని ఒక మాట చెప్పదలుచుకున్నారు, చెప్తున్నారు. కానీ ఇక నేను ఒక ప్రశ్న తెలుగుదేశానికి వేస్తాను లేదా ప్రభుత్వానికి. 3 లక్షల కోట్లు సాయం చేశాము ఈ 6 నెలల్లోనే అమిత్ షా గారు క్లెయిమ్ చేస్తున్నాడు. నిజంగా ఒప్పుకుంటారా దీన్ని? మీరు బీజేపీతో ఏమి యుద్ధం చేయండి, నాలాగా విమర్శించండి అని నేనేం చెప్పట్లేదు, కానీ 3 లక్షల కోట్లు ఈ 6 నెలల్లో వచ్చాయని అమిత్ షా గారు చెప్పింది సత్యమేనా? అది వరకు తప్పని చెప్పాను, ఎందుకంటే అమిత్ షా రాజమండ్రిలో పురంధేశ్వరితో కలిసి చెప్తే 2 లక్షల కోట్లు అంటే అప్పుడు ఇప్పుడు ఉన్న ఈ అధికార ప్రతినిధులు వెళుతున్నవి నేను కూడా ప్రశ్నించేవాడిని. బాబు రోడ్లు వేసిన దానికి రోడ్ల లెక్కలు లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ లెక్కలు అన్నీ ఆంధ్రప్రదేశ్లో కలిపితే ఎట్లా సార్? రోడ్లు వేయాలి కదా. ఇండియాలో కాశీ నుంచి కన్యాకుమారి వరకు వేయాలంటే ఆంధ్రప్రదేశ్లో కూడా రోడ్డు వేయాలి కదా. మీరు అదంతా ఆంధ్రప్రదేశ్ ఖాతాలో వేస్తే ఎట్లా సార్? ఆంధ్రప్రదేశ్కు మీరు అమరావతికి, పోలవరానికి లేకపోతే ప్రజలకు, రైతులకు ఇచ్చినవి ఆంధ్రప్రదేశ్వి. కానీ జగన్తో జగన్కు మాకు ఇది ఎందుకు చెప్తున్నాడు అమిత్ షా? ఏ సంకేతం మేము వదలుచుకున్నాడు? ఇది ముఖ్యం. వైసీపీ వాళ్ళు మేము ఓడిపోయినప్పటికీ బీజేపీతో మాకు పూర్తి సంబంధాలు ఉన్నాయి, పార్లమెంట్లో కూడా మా మద్దతు రాజ్యసభలో కూడా కావాలి, కాబట్టి మేము తెర వెనుక అయితే మా సంబంధాలు మేము కొనసాగిస్తున్నాము అని కొంత చెప్పుకుంటున్నారు. పైగా బీజేపీ మీద వాళ్ళు పెద్ద విమర్శలు ఇప్పటికి కూడా ఏం చేయడం లేదు. దీన్ని తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు చూసారా, వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి బీజేపీని ఏమంటలేదని వీళ్ళు అంటున్నారు. సో అది లేకుండా అమిత్ షా అధికారికంగా వైసీపీ విధ్వంసం చేసింది అని చంద్రబాబు స్లోగన్ కదా అది. అవును. సో అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ల మీద కూడా ఏమైనా మాట్లాడారు కదా, దాన్ని ఎలా చూడాలి సార్? ప్యాలెస్ల మీద మాట్లాడుతున్నారు, దాన్ని కూడా ఇలాగే చూడాలి. ఇదంతా ఆ సరసమ విరసంబైనను నేరములే కలగదోచు, కూరిమి కల దినములలో నేరములెన్నడు కలుగ నేరవు, ఆ సరసమ విరసంబైనను నేరములే కలగదోచు నిక్కము సుమతి అని సుమతి శతకారుడు ఎప్పుడో చెప్పాడు. సో కలిసి ఉన్నప్పుడు అన్నీ చాలా లక్షణంగా చాలా బాగా సమర్థంగా కనిపిస్తాయి, దిగిపోగానే అన్నీ ఇంకో విధంగా కనిపిస్తాయి. ప్యాలెస్లు అయినా బెంగళూరు ప్యాలెస్ కట్టిన దాన్ని అక్కడ గాలి జనార్దన్ రెడ్డి గారు మన పార్టీయే, బీజేపీయే. అందుకని ఇవన్నీ వీళ్ళంతా ఆ తానులో ముక్కలేనండి, అటా ఇటా అనే చర్చ తప్ప ఇంకోటి. మొన్న నేను ఒక మెగా వీళ్ళు రేవంత్ రెడ్డి వీళ్ళు కుమ్మక్క అయిపోయి చాలా 1000 కోట్లు అది ఇదేదో అన్నారు కేటీఆర్ గారు. నేను సంబంధితమైన వాళ్ళని మాట ఏంటి మీకు వాళ్ళకు బాగానే ఉంది కదా ఎందుకు ఇలా అంటున్నారని. ఏం చేస్తాం సార్, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కలిసి మాకు 5-6 వేల కోట్ల రూపాయలు రావాలి. బాగున్నప్పుడు మేమే కట్టాం, జగన్ ఉన్నప్పుడు మేమే కట్టాం, కేసీఆర్